హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా కాంపిటేటివ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టుడే మనం 26th మే కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇండియా సెట్స్ ఆఫ్ మిలిటరీ వార్ గేమ్ సెంటర్ కాల్డ్ ఇండియా ఫర్ ఉగండా డిఫెన్స్ ఫోర్స్ ఇన్ జింజా. ఓకే, సో రీసెంట్గా ఇండియా ఒక మిలిటరీ వార్ గేమ్ సెంటర్ని ఉగండా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. సో ఆ మిలిటరీ వార్ గేమ్ సెంటర్ యొక్క నేమ్ ఏంటంటే ఇండియా. ఓకే, సో ఇండియా అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఏ కంట్రీలో దీని యొక్క మిలిటరీ వార్ గేమ్ సెంటర్ లాంచ్ చేశారంటే ఉగండాలో. సో అదేవిధంగా దేనికోసం లాంచ్ చేశారంటే ఉగండా డిఫెన్స్ ఫోర్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ఇండియా ఒక మిలిటరీ వార్ గేమ్ సెంటర్ని ఇండియా అనే పేరుతో ఉగండాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఉగండాలోని ఏ ప్లేస్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందంటే జింజా అనే ఒక ప్లేస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇండియా రీసెంట్గా ఒక మిలిటరీ వార్ గేమ్ సెంటర్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని నేమ్ ఏంటంటే ఇండియా. సో ఏ కంట్రీలో అంటే ఉగండా కంట్రీలో. దేనికోసం అంటే ఉగండా డిఫెన్స్ ఫోర్స్ డెవలప్మెంట్ కోసం. సో ఉగండాలోని ఏ ప్లేస్లో అంటే జింజా అనే ప్లేస్లో. ఓకే, సో మనం నోట్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఉగండా క్యాపిటల్ కంపాలా, ఉగండా కరెన్సీ ఉగండన్ షిల్లింగ్. ఓకే, సో ఉగండా క్యాపిటల్ కంపాలా, ఉగండా కరెన్సీ ఉగండన్ షిల్లింగ్. ఓకే, నెక్స్ట్ పాయింట్. Fintech startup Juggle informed that it has partnered with payments technology major Visa to launch innovative payment solutions for small and medium enterprises and startups. సో రీసెంట్గా ఫినాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ అయినటువంటి జగెల్ రీసెంట్గా వీసాతో టైఅప్ అవ్వడం జరిగింది. సో వీసా మనం వింటూ ఉంటాం కదా, మన డెబిట్ కార్డ్స్ మీద వీసా, మాస్టర్ కార్డ్ అనేవి చూస్తూ ఉంటాం. సో టెక్నాలజీ మేజర్ అయినటువంటి వీసాతో రీసెంట్గా ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీ జగిల్ అనేది టైఅప్ అవ్వడం జరిగింది. సో దేనికోసం అంటే ఎవరైతే ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా చిన్న చిన్న స్టార్టప్స్ ఉంటాయి కదా, సో వాటికి పేమెంట్స్ అనేవి చాలా కొత్తగా ఈజీగా చేయాలనే ఒక ఉద్దేశంతో సో న్యూ టెక్నాలజీని రూపొందించే దశగా వీసాతో రీసెంట్గా జగిల్ ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీ అనేది టైఅప్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఫినాన్షియల్ స్టార్టప్ జగిల్ అనేది సో రీసెంట్గా పేమెంట్స్ టెక్నాలజీ మేజర్ అయినటువంటి వీసాతో టైఅప్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే United States Navy successfully destroyed an unmanned aerial vehicle with a solid-state laser weapon system demonstrator from Pacific. సో యునైటెడ్ స్టేట్స్ నేవీ రీసెంట్గా ఒక న్యూ సాలిడ్ స్టేట్ లేజర్ వెపన్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లేజర్ వెపన్ సిస్టమ్ డిమోన్స్ట్రేటర్ ద్వారా ఒక అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ని డిస్ట్రాయ్ చేసి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా లేజర్ వెపన్ సిస్టమ్ డెమోన్స్ట్రేటర్ని రీసెంట్గా రూపొందించిన కంట్రీ నేవీ ఏదంటే యునైటెడ్ స్టేట్స్ నేవీ. సో అదేవిధంగా దీని ద్వారా ఏంటంటే ఏవైనా ఇతర దేశాల యుద్ధ విమానాలు కానీ ఏవైనా కానీ వచ్చినప్పుడు సో ఈజీగా టార్గెట్ చేసి ఈ లేజర్ వెపన్ సిస్టమ్ డిమోన్స్ట్రేటర్ ద్వారా డిస్ట్రాయ్ చేసే అవకాశం అనేది ఉంది. సో న్యూ టెక్నాలజీని సో రీసెంట్గా ఏ కంట్రీ యొక్క నేవీ రూపొందించడం జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ నేవీ. ఓకే, నెక్స్ట్. ఇండియన్ నేవీ మేడ్ బ్రీతబుల్ పీపీఈ కిట్ నవరక్షక్. ఓకే, సో ఇండియన్ నేవీ రీసెంట్గా ఒక బ్రీతబుల్ పీపీఈ కిట్ నవరక్షక్ అనే ఒక కిట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దేనికోసం అంటే ఎవరైతే హెల్త్ వర్కర్స్ లైక్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళు గంటల తరబడి మల్టిపుల్ లేయర్స్ కలిగిన మాస్క్స్ అదేవిధంగా ఒక గ్లాస్ కూడా మొహం మీద పెట్టుకుంటారు కదా. సో ఆ విధంగా పెట్టుకోవడం వలన సో గంటల తరబడి ఆ విధంగా ఉండడం వలన వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా కష్టమై చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో అందుకోసమని ఈ నవరక్షక్ అనే ఒక న్యూ బ్రీతబుల్ పీపీఈ కిట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మాస్క్ ద్వారా హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి చాలా కూల్గా బ్రీత్ తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉండే విధంగా ఈ కిట్స్ని రూపొందించడం జరిగింది. సో ఈ నవరక్షక్ అనే కిట్స్ని రూపొందించిన వారు ఎవరు అంటే ఇండియన్ నేవీ. ఓకే, సో ఈ నవరక్షక్ అనే కిట్స్ని రూపొందించిన వారు ఎవరంటే ఇండియన్ నేవీ. ఓకే, నెక్స్ట్. Scientists at the Botanical Survey of India have discovered 3 new plant Eugenia spirocarpi, Ginothalamus seriaceus and Mimicillon nervosum
ఎట్ ది వెస్ట్రన్ ఘాట్స్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు. ఓకే, సో వెస్ట్రన్ ఘాట్స్లోని కేరళ తమిళనాడులో కొత్తగా 3 రకాల జాతుల మొక్కల్ని సో రీసెంట్గా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవర్ చేయడం జరిగింది. సో వాటి నేమ్స్ ఏంటంటే యుజీనియా స్పైరోకార్పి, ఓకే, యుజీనియా స్పైరోకార్పా, అదేవిధంగా గొనియోథలామస్ సిరీసియస్ అండ్ మీమీసైలోన్ నెర్వోసమ్ అనే కొత్త 3 జాతులని సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది డిస్కవర్ చేయడం జరిగింది. సో ఏ ప్రాంతాల్లో వీటిని డిస్కవర్ చేయడం జరిగిందంటే సో వెస్ట్రన్ ఘాట్స్లోని కేరళ అదేవిధంగా తమిళనాడులో ఈ యొక్క కొత్త రకమైనటువంటి 3 మొక్కల జాతుల్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే యుఎస్ టెన్నిస్ స్టార్ జామీ హ్యాంప్టన్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ టెన్నిస్. ఓకే, సో యుఎస్ టెన్నిస్ స్టార్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ స్టార్ అయినటువంటి జామీ హ్యాంప్టన్ రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో యుఎస్ టెన్నిస్ స్టార్ అయినటువంటి జామీ హ్యాంప్టన్ గారు సో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే legendary hockey player, 3-time Olympic gold medalist and the best center forward బల్బీర్ సింగ్ ఎస్ఆర్ పాస్డ్ అవే. ఓకే, సో మన ఇండియాలో చాలా ఫేమస్ హాకీ ప్లేయర్, అదేవిధంగా 3 times ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి బల్బీర్ సింగ్ ఎస్ఆర్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకే, సో బల్బీర్ సింగ్ ఎస్ఆర్ దేనికి సంబంధించిన వారంటే సో హాకీ ప్లేయర్. ఓకే, హాకీ ప్లేయర్. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫార్మర్ ఇంటర్ మిలాన్ ఫుట్బాల్ హెడ్ కోచ్ గీగీ సిమోని పాస్డ్ అవే. సో ఫేమస్ ఇంటర్ మిలాన్ ఫుట్బాల్ హెడ్ కోచ్గా పనిచేసినటువంటి గీగీ సిమోని గారు సో రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఇంటర్ మిలాన్ ఫుట్బాల్ హెడ్ కోచ్గా పనిచేసినటువంటి గీగీ సిమోని గారు సో రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వరల్డ్ థైరాయిడ్ డే. సో వరల్డ్ థైరాయిడ్ డే మే 25. ఓకే, సో ఈ థైరాయిడ్ అంటారు కదా, సో మనకి అయోడిన్ లోపం వలన ఏర్పడుతూ ఉంటుంది. సో దీని గురించి అవేర్నెస్ కలిగించి ప్రతి ఒక్కరిని థైరాయిడ్ నుంచి పూర్తిగా ఎవరికి కూడా థైరాయిడ్ రాకూడదనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్గా వరల్డ్ థైరాయిడ్ డేని ఏర్పాటు చేశారు. సో వరల్డ్ థైరాయిడ్ డేని ఏ రోజు జరుపుకుంటామంటే మే 25. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే 2020 మే 25. ఓకే, సో ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్, ఎవరైతే చిల్డ్రన్స్ మిస్సింగ్ అయిపోతారో సో అలాంటి వాళ్ళని తిరిగి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చే విధంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతో సో ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేని ఏ రోజు జరుపుకుంటారంటే మే 25. సో ఎవ్రీ ఇయర్ కూడా మే 25న సో ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేగా సో పరిగణిస్తున్నారు. ఓకే, నెక్స్ట్. సో మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సో నేను షార్ట్ కట్లో రాశాను ఫ్రెండ్స్. సో మిజోరాం స్పోర్ట్స్ ఇండస్ట్రీ స్టేటస్ అంటే సో రీసెంట్గా మిజోరాం గవర్నమెంట్ అనేది స్పోర్ట్స్కు ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం అంటే స్పోర్ట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి స్పోర్ట్స్లో ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా సో రూపొందించడం జరిగింది. సో ఇండస్ట్రీ స్టేటస్ అంటే అందులో ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించడం జరుగుతుంది. సో స్పోర్ట్స్లో ఎంప్లాయ్మెంట్ కలిగించి స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం సో ఫస్ట్ టైం మిజోరాం గవర్నమెంట్ అనేది స్పోర్ట్స్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం స్పోర్ట్స్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన గవర్నమెంట్ ఏదంటే మిజోరాం గవర్నమెంట్. ఓకే, సో మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్ట్ అదేవిధంగా బీహార్ హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ పార్ట్నర్ ఫర్ డోర్ స్టెప్ టు ద సాహి లిచ్చి అండ్ జార్దూలు మ్యాంగో. సో రీసెంట్గా కరోనా కారణంగా సో అన్ని డోర్ స్టెప్ ద్వారా కొనసాగుతున్నాయి కదా. సో అదేవిధంగా ఇండియన్ పోస్ట్ అనేది బీహార్ హార్టికల్చర్ అంటే పండ్ల తోటల పెంపకానికి సంబంధించింది. సో ఇండియన్ పోస్ట్ అనేది బీహార్ హార్టికల్చర్తో ఒక టైఅప్ అవ్వడం జరిగింది. సో సాహి లిచ్చి అదేవిధంగా జార్దూల్ మ్యాంగోస్ అనే ఫ్రూట్స్ని సో ఇంటికే పంపించే విధంగా ఒక టైఅప్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇండియన్ పోస్ట్ అనేది బీహార్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో పార్ట్నర్ అయి సో సాహి లిచ్చి అదేవిధంగా జార్దూలు మ్యాంగోస్ అనే ఫ్రూట్స్ని సో డోర్ స్టెప్కి ఇంటి వద్దనికే పంపించే విధంగా ఒక పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, ఇది 26th మే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోస్‌ని ఇంకా చేయగలుగుతాను ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవ్రీడే 10 to 15 మినిట్స్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వింటే తప్పకుండా 1 మంత్‌లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.